శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎందుకో నా సంతోషం నీతో పంచుకోవాలని ఉంది బిడ్డ. అందుకే ఒక శుభవార్తతో నీ ముందుకు వచ్చాను. అది నీ ఊహకు కూడా అందదు. వింటే ఎగిరి గంతేస్తావమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈరోజు నీ గుమ్మం ముందే ఒక మంచి శుభవార్తతో నీ సాయి నీ వాకిలి ముందు నిల్చుని ఉన్నాడమ్మా. కాబట్టి ఒక్కసారి నేను చెప్పే మాట పూర్తిగా ఆలకించు. నీ మనసు ఎంతో ప్రశాంతంగా, అలాగే సంతోషంగా ఉంటుంది. బిడ్డ, ఇప్పటి వరకు నీకున్న సమస్యలతో, ఇబ్బందులతో ఎన్నో బాధలు అనుభవించావు కదా. అయితే కొత్తగా ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏమిటో తెలుసా? ప్రకాశవంతమైన వెలుగులను పంచే నీ జీవితం. నీ చుట్టూ ఉన్నవారు కొంచెం విషయాన్ని చిమ్మాలని చూస్తున్నారు. వారి నుండి నన్ను ఎలా అయినా సరే బయటపడివేయాలని, ఎలా అయినా సరే నిన్ను అక్కడి నుంచి అగాధంలో కోల్పోకుండా, అగాధంలో పడకుండా దాటించాలని నేనే స్వయంగా నీ వాకిలి ముందు నిల్చుని నీకోసం మంచి శుభవార్తతో నీ సాయినాథుని వచ్చానమ్మా. అలాగే నువ్వు చేసుకుంటున్న ఇప్పటి వరకు నీకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ నువ్వు చేసే పనుల వల్ల నీ చుట్టూ ఉన్నవారే నీపై విషం చిమ్మాలని చూస్తున్నారు. అలాంటి వారిని నేను తప్పకుండా శిక్షిస్తాను. నువ్వు చేస్తున్న కష్టమంతా కూడా వారు ఏదో విధంగా నిన్ను కిందకి దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నువ్వు మాత్రం నమ్మకంతో నీ కష్టాన్ని నమ్ముకొని నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్తున్న ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నా జీవితంలో గెలుపును పొందుతాను అన్నటువంటి ఆశతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. కానీ బిడ్డ, నీ చుట్టూ ఎవరైతే ఉన్నారో, ఇతరులు నీ చుట్టూ ఉన్నవారు నీపై చాలా చెడు ప్రయోగాలు చేస్తున్నారు తల్లి. నీ పనిపై నీకు శ్రద్ధ లేకుండా చేయాలని చూస్తున్నారు. అలాగే నిన్ను గౌరవంగా, నలుగురిలో గౌరవం తీయాలని చూస్తున్నారు. నీ మీద మంచిగా లేకుండా సమాజంలో ఒక చెడు వ్యక్తిగా చూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నీ నిజాయితీని నమ్ముకొని, నీ ప్రేమను, నీ మంచి గుణాన్ని నమ్ముకొని నువ్వు మాత్రం అవేవి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందు అడుగు వేస్తున్నావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం బిడ్డ. ఈ సాయి తండ్రి నీకు ఎప్పుడు కూడా తోడుగా నిలబడతాడనే విషయం మాత్రం గుర్తుంచుకో. ఆకలిగా ఉన్నవారికి పట్టెడన్నం పెట్టే మనసు తల్లి నీది. అలాంటి నీకు కాక ఇంకెవరికి మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను చెప్పు. చూడు బిడ్డ, మనం ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే ఎదుటి వాళ్ళు మంచిని చూసే మనసుకి ప్రశాంతత కూడా ఎక్కువగానే దొరుకుతుందమ్మా. మరి నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో ఇక అది నీ చేతిలోనే ఉంది తల్లి. చెప్పడం వరకే నా బాధ్యత, ఆచరణ మాత్రం నీదే బిడ్డ. ఒక్క విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకో తల్లి. ఎవరైనా సరే కడుపు కొట్టుకుని సంపాదించవచ్చు, ఎందుకంటే అది రేపు వాళ్ళ బిడ్డలకి ఎంతో మంచి చేస్తుంది. కానీ వేరే వాళ్ళ కడుపు కొట్టి మాత్రం సంపాదించకూడదమ్మా. ఎందుకంటే ఆ పాపం వాళ్ళ బిడ్డలకు తగులుతుంది. ఈ విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని ఏ పని చేసినా సరే 1కి 10 సార్లు ఆలోచించి చేయాలి బిడ్డ. ఎవరిని కూడా బంధించుకో, బాధించుకో. ఎవరినైనా సరే, దేనినైనా సరే. ఎందుకు అంటే నీ నుంచి నువ్వు తప్పించుకుని తిరగలేదు కాబట్టి నీ ఆలోచన నీకు శిక్ష కాగలదు. నీకు తెలిసిన నువ్వు ఎవరినైనా బాధిస్తే అది నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. అది నీ మంచి మనసుకి అదొక పెద్ద శిక్ష కాగలదు తల్లి. అందుకే పొరపాటును కూడా నీ స్వార్థం కోసం ఎవరిని బాధించవద్దు. జీవితం ఒక్క క్షణంలో మారిపోదు బిడ్డ. కానీ ఒక్క క్షణంలో తీసుకునే నిర్ణయం వల్ల నీ జీవితమే మారిపోతుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి తీసుకో. మంచి నిర్ణయాలు తీసుకో. ఆలస్యమైనా పర్వాలేదమ్మా. నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని బాగు చేసేదే ఉంటుంది. సమయం మించిపోతుందని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా వాళ్ళ వెంటే వెళ్ళిపోవద్దు.
వాళ్ళ మాటలు విని నీ నిర్ణయాలు మార్చుకోవద్దు బిడ్డ. నువ్వు ఆలోచించి తీసుకునే నీ నిర్ణయమే నీ జీవితానికి పూలబాట కాగలదు. సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా సరే నేనున్నని ధైర్యాన్ని వదులుకోవద్దు. అదే నిన్ను నడిపిస్తుందమ్మా. ఆ నడకకు దారి చూపించేది కూడా నేనే కదా. నిరంతరం నీ చుట్టే తిరుగుతూ ఉంటాను. ఎప్పుడు కూడా నీ చేతిని పట్టుకుని నడిపిస్తూనే ఉంటాను. నేను ఉన్నన్ని రోజులు కూడా నీకు ఎలాంటి ఆపద రాదు బిడ్డ. ధైర్యంగా ఉండు. కావాల్సింది సాధించుకోవాలి అన్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు. నీ తండ్రిగా నేను ఉన్నాను కదా. ఎల్లవేళ్ళ కూడా నా బిడ్డల్ని నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నాను. నువ్వు చెయ్యవలసిందంతా కూడా నీ గమ్యాన్ని చేరుకోవడానికి నడుస్తూ ఉండడమే. అందులో ఎటువంటి అడ్డంకాలు ఎదురైనా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడం తల్లి. నీకు దారి కూడా నేనే చూపిస్తానని చెప్పాను కదమ్మా. మరి నువ్వు చేయవలసింది కేవలం నడవడం. అది కూడా చేయాలంటే ఎలా చెప్పు? నువ్వు తప్పకుండా నీ గమ్యాన్ని చేరుకుంటావు. నువ్వు ఎలా అయితే నీ జీవితాన్ని ఊహించుకుంటున్నావో అలాంటి జీవితాన్ని నువ్వు పొందగలవు బిడ్డ. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. నీ సంకల్ప బలం చాలా గొప్పది తల్లి. దాని ముందు జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏవైనా సరే చాలా చిన్నవి. అది బలంతో నువ్వు ముందుకు వెళ్ళు. నీ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు బిడ్డ. విజయం ఆలస్యమైనా సరే నువ్వు బాధపడకు. చెడు కర్మఫలం వెళ్ళిపోతుందని సంతోషపడు. నీకు ఎన్ని జాతక దోషాలు ఉన్నా సరే ఈ తండ్రి ఉన్నాడు కదా. అన్నింటినీ పక్కకు నెట్టి నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ధైర్యంగా ఉండు బిడ్డ. నీ తండ్రి ఆరాధన వల్ల నీకు ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది. దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్లు నడుచుకోవడం శ్రేయస్కరం బిడ్డ. ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం పెట్టు. నీకు అంతే మేలు జరుగుతుంది తల్లి. నీకున్న దాంట్లో సహాయం చేయడం నేర్చుకో. ప్రశాంతమైన మనసుతో ఉండు. నిర్మలమైన మనసుతో అందరినీ చూడు. నీ చుట్టూ ఉన్న వారిలో భగవంతుని చూడు. తప్పకుండా నేను నీకు సాక్షాత్కరిస్తానమ్మా. నా మాట ఎప్పుడు కూడా అబద్ధం కాదు తల్లి, పొల్లుపోదు కూడా. ఆలస్యం అవుతుందేమో కానీ శ్రద్ధ సబూరి యొక్క పరీక్ష నేను ఎప్పుడు కూడా నా మాటకి కట్టుబడి ఉంటానమ్మా. నేను చెప్పేది తప్పకుండా చెప్తాను కదా. నువ్వు పూర్తి విశ్వాసంతో సహనాన్ని కలిగి ఉంటే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను బిడ్డ. దానికి కొంత సమయం పడుతుంది. తప్పకుండా నువ్వు అడిగింది చేరుతుంది. నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండబిడ్డ. నువ్వు ఏది కోరుకున్నా సరే నీకు తక్షణమే ఆ పని జరిగేలా చూస్తాను. నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో. నీకు నీ సాయి తండ్రి ఉన్నాడు కదా. అంతా మంచి జరిగేలా చేస్తాను. ఎప్పుడూ కూడా నాకు ఎవరూ లేరని దిగులు చెందొద్దు, బాధపడొద్దు, భయపడవద్దు. ఆ భయమే నిన్ను మరింతగా క్రిందికి కృంగిపోయేలా చేస్తుంది బిడ్డ. కాబట్టి నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది. ధైర్యమే ధనలక్ష్మి. ధైర్యం ఉన్న దగ్గరే డబ్బు కూడా నిలబడుతుందమ్మా. కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు. ఎప్పుడు కూడా సంపాదించు, సాధించు, నీ లక్ష్యాన్ని చేరుకో. నీ సాయి తండ్రి ఉన్నాడనే నమ్మకంతో ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేచన సుఖినో భవంతు. జై సాయిరామ్.